చిన్నప్పుడు మనతో కలిసి చదువుకున్న స్నేహితులు 5-10 సంవత్సరాల తర్వాత కలిస్తేనే ఆ అనుభూతి వర్ణించలేకుండా ఉంటుంది. అదే 50 సంవత్సరాల తర్వాత కలిస్తే దాని వర్ణనకు మాటలు సైతం సరిపోవు. సంగారెడ్డి జిల్లాలో సరిగ్గా 50 సంవత్సరాల క్రితం అంటే 1975-1976వ సంవత్సరంలో సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఒక్కచోట చేరారు. గోల్డెన్ జూబ్లీ పేరిట ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అలనాడు చదువుకున్న అపూర్వ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఎదురుపడిన నేస్తాలను చూడగానే ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. అందులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సైతం ఉన్నారు. ఎమ్మెల్యే అయినప్పటికీ హోదాను పక్కన పెట్టి మిత్రులను ఆప్యాయంగా పలకరించారు. ఇలాంటి కలయికలు ముందు కూడా కొనసాగాలని కాంక్షించారు. ఎన్నో ఇబ్బందులు అన్ని ఎదుర్కొని 50 సంవత్సరాలు మనం గడిపినాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నా పరిధిలో అయితే నేను కంపల్సరిగా ఆదుకోవటం గాని వాళ్ళకి సాయం చేయటం గాని నేను చేస్తానని మీ అందరి ముందర నేను మాటిస్తున్నా. మరి నేను గెలవడానికి మీరందరూ కూడా నాకు తోడు ఉన్నారు. నిండు మనసుతో ప్రజల అందరి అండదండలు ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి నేను గెలిచినాను.